హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఇంకా ఈ వీడియోలో మెయిన్గా కొన్ని ట్రేడ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ టీమ్స్ విషయానికి వచ్చేసరికి సిఎస్కే, ఎంఐ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ త్రీ టీమ్స్ యొక్క ట్రేడ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అందుకే ముందుగా ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే టీం యొక్క ట్రేడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఎస్ఆర్హెచ్ టీం ఎలాంటి ట్రేడ్స్లో పాల్గొంటుందో దాని గురించి కూడా ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకా మన డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ మన చాలా వీడియోస్లో అండ్ సోషల్ మీడియాలో చాలా హైప్ అవుతున్న విషయం ఏంటంటే అదే సిఎస్కే అండ్ ముంబై యొక్క ట్రేడ్ విషయం. మెయిన్గా ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండే సిఎస్కే టీంకి రావడం అండ్ సిఎస్కే టీం నుంచి మెయిన్గా శివన్ డూబే, బ్రేవిస్ ఇలాంటి ప్లేయర్స్ వెళ్తారని చాలా టాక్స్ అయితే వచ్చాయి. దీని గురించి చాలా అఫీషియల్స్ కూడా చాలా క్లారిటీగా ప్రతి ఒక్కసారి మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నారు. బట్ దీని మీద ముంబై ఇండియన్స్ టీం ఫుల్ క్లారిటీగా కొన్ని అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇచ్చాయి. మరి దాని గురించి తెలుసుకుంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండే బయటికి రావడం అయితే 100% పక్కా. మరి హార్దిక్ పాండే ఏ టీంకి వెళ్తాడు అనేది చాలా బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే సిఎస్కే టీం చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అండ్ హార్దిక్ పాండే కూడా సిఎస్కే టీంకి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడని బయట రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్ టీం కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తో ట్రేడ్ చేసుకోవాలని గట్టిగా ప్లాన్ చేస్తుంది. కేకే లాంటి టీమ్స్ లో కూడా ఒక ఇంపార్టెంట్ ఆల్రౌండర్ అండ్ కెప్టెన్ అయితే కావాలి కాబట్టి ఆ టీం కూడా గట్టిగా ట్రై చేస్తుంది హార్దిక్ పాండేని తెచ్చుకోవడానికి. మరి ఈ టీమ్స్ లో ఏ టీంకి వెళ్తాడని బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారితే మరి ఈ విషయం గురించి ముంబై ఇండియన్స్ టీం అఫీషియల్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే క్లారిటీ ఇచ్చారు. మరి అదేంటో చూద్దాం. దీని గురించి క్లారిటీగా మాట్లాడుకుని మరి హార్దిక్ పాండే ఏ టీంకి వెళ్తాడో క్లారిటీగా అయితే చూద్దాం. మరి చూసుకుంటే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో హార్దిక్ పాండే ట్రేడ్ గురించి అండ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నారో దాని గురించి ఫుల్ క్లారిటీగా అయితే చెప్పారు. మెయిన్ గా ఐపీఎల్ 2026 కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా రివ్యూ తీసుకోలేదని, ఓవరాల్ ఐపీఎల్ 2026 కరెక్ట్ గా రివ్యూ చేయడానికి ఇదే కరెక్ట్ సమయం అని వాళ్ళైతే ఐపీఎల్ 2026 యొక్క మొత్తం ఓవరాల్ రివ్యూ అయితే చేయబోతున్నారు. టీమ్ సెటప్ రివ్యూలో ఫుల్ బిజీగా అవుతున్నారు అంటున్నారు. సో ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అయితే ఎలాంటి ట్రేడ్స్ లో మేము ఉండట్లే, ఇప్పటి వరకు ఎలాంటి ట్రేడ్ టాక్స్ లో కూడా మాట్లాడలేం క్లారిటీగా చెప్పారు. బట్ ఇది నిజమంటే నేను చాలాసార్లు చెప్తూనే వచ్చా, ముంబై ఇండియన్స్ టీమ్ అవని ఆర్ సిఎస్కే అవని ఇలాంటి బిగ్ టీమ్స్ అయితే లాస్ట్ ఫైనల్ మినిట్ అయితే అఫీషియల్ గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే డైరెక్ట్ గా ఇస్తారు. సో ఇక్కడైతే ముంబై ఇండియన్స్ మాటలను నమ్మే ఛాన్స్ అయితే పక్కా లేదు కూడా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడైతే మయాంక్ మార్కండే, జీటీ నుంచి రుదర్ఫర్డ్, శార్దుల్ ఠాకూర్ వీరందరూ కూడా లాస్ట్ మినిట్ లో ఈజీగా తీసుకుంది ముంబై ఇండియన్స్. ఎలాంటి రూమర్స్ లేకుండా వాళ్ళని అయితే డైరెక్ట్ గా తీసుకుంది. సో ఇలాంటి విషయంలో ముంబై ఇండియన్స్ టీం అయితే అసలు నమ్మలేము. అందుకే ముంబై ఇండియన్స్ టీం పక్కగా హార్దిక్ పాండే ట్రేడ్ చేయడానికి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి కానీ వాళ్ళైతే బయట పెట్టట్లేదు. ఇంకా ఈ విషయంతో పాటు నెక్స్ట్ ఇయర్ ఎవరు కెప్టెన్స్ ఉండబోతున్నారంటే దాని మీద కూడా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. మెయిన్ గా తిలక్ వర్మన్ అయితే ఫ్యూచర్ కెప్టెన్ గా చూడడంలో ఎలాంటి డౌట్ లేదని క్లారిటీ అయితే వచ్చింది. పక్కాగా నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత అయినా తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అవడానికి పక్కా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. మరి నెక్స్ట్ ఇయర్ కి అర్జెంట్గా ఎవరిని కెప్టెన్సీ చేస్తారంటే రీసెంట్ గా మనమైతే బూమ్రా ఆర్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరిని ఎవరిలో చేస్తారని అనుకున్నాం. బట్ సూర్యకుమార్ యాదవ్ కూడా వేరే టీంకి వెళ్ళాలని చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని టాక్స్ వచ్చినా ఇప్పుడైతే అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. మాక్సిమం సూర్యకుమార్ యాదవ్ అండ్ బూమ్రా ఈ టూ బెస్ట్ ప్లేయర్స్ లో ఎవరికొకరికి క్యాప్టెన్స్ ఇవ్వడం కన్ఫర్మ్ గా మారిపోయింది. ఇప్పుడు మెయిన్ గా బూమ్రా కన్నా సూర్యకుమార్ యాదవ్ కు క్యాప్టెన్సీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. ఎందుకంటే బూమ్రా ఫిట్నెస్ కారణంగా ఎన్ని మ్యాచెస్ ఆడుతాడో అండ్ ప్రతి ఒక్క మ్యాచెస్ ఆడుతాడో అని డౌటే ఉంది కాబట్టి ఇక్కడైతే బూమ్రాని కెప్టెన్ గా పెట్టుకుంటే జస్ట్ ప్లేయర్ గా మాత్రమే ఆడిపిస్తారంట. మెయిన్ గా సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ చేస్తే తిలక్ వర్మకి డైరెక్ట్ గా వైస్ కెప్టెన్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇంకిప్పుడు ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే టీం యొక్క ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే ఇవి కూడా కొన్ని అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఆల్మోస్ట్ డన్ అయిపోయిందని చాలా క్లారిటీ కూడా వచ్చింది. ఇంకా మెయిన్ గా అశ్విన్ లాంటి అఫీషియల్స్ కూడా చాలా మంది క్లారిటీ ఏమి ఇస్తున్నారంటే సిఎస్కే టీమ్ లోకి హార్దిక్ పాండే రావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్, ఇది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ 2027 లో హార్దిక్ పాండే సిఎస్కే ఆడుతారని కన్ఫర్మ్ కూడా చేశాడు అశ్విన్. మరి ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండే సిఎస్కే టీమ్ లోకి వస్తే మరి సిఎస్కే నుంచి ఎలాంటి ప్లేయర్స్ ఇస్తారని ఇప్పటికీ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ముందుగానే చాలా రూమర్స్ ఏమొచ్చాయంటే శివన్ డూబే ప్లస్ బ్రేవిస్ ప్లస్ 10 crores అని, మళ్ళీ సిఎస్కే మేనేజ్మెంట్ అండ్ ధోని వీళ్ళిద్దరు కలిసి డిస్కషన్ చేసుకుని బ్రేవిస్ ఇవ్వకూడదని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే బ్రేవిస్ సిఎస్కే టీమ్ లో మ్యాక్సిమం ఉండబోతున్నాడు. సో ఇక్కడ శివన్ డూబే అయితే పక్కా ఫిక్స్ వెళ్ళడానికి అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ గా సిఎస్కే టీం అండ్ ముంబై ఇండియన్స్ ఈ టూ టీమ్స్ కూడా డిస్కస్ చేసుకుని ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అయితే అడిగారంట. మెయిన్ గా ఖలీల్ అహ్మద్ లాంటి పేర్లు ముందు వినిపించినా ఇప్పుడైతే అతను కూడా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఫైనల్ గా ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే శివన్ డూబే ప్లస్ అన్షుల్ కాంబోజ్ అయితే ఇద్దరిని ట్రేడ్ చేయడానికి రెడీగా ఉందంట సిఎస్కే టీం. ఇది కూడా ఫైనలైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. మెయిన్ గా ఈ విషయం మీద చాలా డిస్కషన్ జరుగుతున్నాయి సిఎస్కే మేనేజ్మెంట్ లో అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తో కూడా. సో ఫైనల్ గా ఈ ట్రేడ్ గురించి ఎంత మాట్లాడుకున్నా సిఎస్కే టీం ఫైనల్ గా ఈ వీక్ లోనైనా నెక్స్ట్ వీక్ లోనే ఒక ఫుల్ మీటింగ్ కండక్ట్ చేసుకుని ఇందులోనే క్లారిటీ తెచ్చుకోవాలి. టీం నుంచి ఎవరు ఉండాలి అండ్ ఎవరు వెళ్ళిపోవాలని క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఈ మీటింగ్ లోనే. అండ్ ముంబై ఇండియన్స్ టీం కూడా ఆల్రెడీ రివ్యూలో ఉన్నారు కాబట్టి ఇక్కడ హార్దిక్ పాండే టీం లోకి అవసరమా, మరి తన బదులు ఎలాంటి ప్లేయర్స్ ని ట్రేడ్ చేసుకోవాలి అండ్ ఎలాంటి ఆప్షన్స్ వాళ్ళు కూడా ఎత్తుకుంటున్నారు ఇదే రివ్యూలో. మరి చూడాలి ఈ రివ్యూస్ లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఇంకా ముందు. ఇది ఓవరాల్ సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్ యొక్క ట్రేడ్ అప్డేట్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా జస్ట్ ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది కానీ ఇది కూడా మాక్సిమం అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. మెయిన్ గా ఈ ట్రేడ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీమే ఈ ట్రేడ్ లో మెయిన్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది.
మరి ఏ టీమ్‌తో ఎస్ఆర్‌హెచ్ గట్టిగా ట్రై చేస్తుందనుకుంటే అదే రాజస్థాన్ రాయల్స్. ఎప్పుడైతే సీఎస్‌కే టీమ్ నుంచి రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్ అయితే వాళ్ళు ట్రేడ్ చేసి తీసుకున్నారో లాస్ట్ ఇయర్ అయితే ఐపీఎల్ 2026లో శామ్ కరణ్ అయితే రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఆడలే. తన ఇంజ్యూరీ కారణం వల్ల ఒక్క మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ రాయల్స్‌లో ఆడకపోయినా తన మీద నమ్మకం పెట్టుకొని ఐపీఎల్ 2027కి రాజస్థాన్ రాయల్స్ గట్టిగా ట్రై చేస్తుంది శామ్ కరణ్‌తో ప్రతి ఒక్క గేమ్స్ ఆడిపియడానికి. అండ్ మెయిన్‌గా ఐపీఎల్ 2026లో చూసుకున్న ఆర్ఆర్ టీమ్‌లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ ఎంత బాగుందో ఫినిషింగ్ డిపార్ట్మెంట్‌లో చాలా చాలా పూర్ అనిపించింది. మెయిన్‌గా ఆల్ రౌండర్స్ లేకపోవడంతో. సో ఒక్కసారి రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్ వస్తే వాళ్ళ ప్లేయింగ్ 11 కాంబినేషన్స్ బాగా సెట్ అయితాయి. కానీ ఇక్కడైతే ఆ శామ్ కరణ్ మీద ఎస్ఆర్‌హెచ్ టీమ్ టార్గెట్ చేసింది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ కూడా ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మెయిన్‌గా శామ్ కరణ్ అయితే రీసెంట్ ఫార్మ్ ఎలా ఉందో మనం అందరం చూస్తున్నాం. అందులో మెయిన్‌గా స్లోవర్ బాల్స్ అయితే వేరే లెవెల్‌లో ఏస్తున్నాడని చెప్పాలి తన దగ్గర నుంచి. సో అందుకే శామ్ కరణ్ తెచ్చుకోవాలని ఎస్ఆర్‌హెచ్ టీమ్ గట్టిగా ట్రై చేస్తుందంట. దీని గురించి ఆల్రెడీ ఇనిషియల్ టాక్ స్టార్ట్ అయినా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ నుంచి ఒక బెస్ట్ ప్లేయర్ అయితే అడుగుతున్నారు. మెయిన్‌గా రాజస్థాన్ రాయల్స్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉందంటే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఎప్పుడైతే సందీప్ శర్మ ఫాస్ట్ బౌలింగ్‌లో ఫెయిల్ అయ్యాడో వాళ్ళైతే ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే తగ్గింది. సో ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు ఇషాన్ బౌలింగ్ అని తెచ్చుకోవడానికి. మరి ఎస్ఆర్‌హెచ్ టీమ్ కూడా రెడీగా ఉందో ఇవ్వాలంటే ఇదైతే కొంచెం కష్టమని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో బెస్ట్ బౌలర్‌గా అయితే ఇషాన్ బౌలింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. సో ఇప్పుడు తను రిలీజ్ చేస్తే మాత్రం ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి నెక్స్ట్ సీజన్ చాలా కష్టంగా ఉండబోతుంది. మరి చూడాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి నిజంగా శామ్ కరణ్ అవసరం ఉందంటే 100% ఉంది. ప్యాట్ కమిన్స్ వెళ్ళిపోయినాక శామ్ కరణ్ లాంటి ఆల్ రౌండర్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో ఉంటే మినిమమ్ 2-3 ఓవర్స్ ఈజీగా వస్తున్నాయి. అండ్ బ్యాటింగ్‌లో కూడా బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉందని చెప్పాలి టీ20లో తన దగ్గర నుంచి. మరి ఈ ట్రేడ్ గాని ఒక్కసారి సక్సెస్ అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో బెస్ట్ ఆల్ రౌండర్ ఉండిపోతున్నాడు. అండ్ ఫ్యూచర్ కోసం చూసుకున్న బెస్ట్ ఆల్ రౌండర్ అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్ తెచ్చుకున్నట్టే. మరి ఈ ట్రేడ్ సక్సెస్ అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటున్నారు? శామ్ కరణ్‌ని తెచ్చుకొని ఇంకొక వేరే ప్లేయర్‌ని ఇస్తే బెటర్ అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి.